విఎస్పి థ్రిఫ్ట్ సొసైటీ గౌరవ సభ్యులకు పాలకవర్గం నమస్కారాలు. సహకారాలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయి. కోఆపరేటివ్స్ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్ అనే థీమ్తో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2025వ సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకారాల సంవత్సరంగా ప్రకటించింది. ప్రపంచానికి సహకారాలు ఒక వ్యాపార నమూనా మాత్రమే అయితే, భారతదేశానికి సహకారాలు మన సంస్కృతికి పునాది, మన జీవన విధానం అని మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రకటించారు. భారత ప్రభుత్వం అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా సహకార్ సే సమృద్ధి అనే నినాదంతో సహకార సంస్థల బలోపేతానికి అనేక సదస్సులు, సెమినార్లు ఏడాది పొడుగునా నిర్వహించడం జరిగింది. మరో ఏడాదిలో మన విఎస్పి థ్రిఫ్ట్ సొసైటీ ఆవిర్భవించి 4 దశాబ్దాలు పూర్తిగా వస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నినాదం స్ఫూర్తితో 2025 అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా మన విఎస్పి థ్రిఫ్ట్ సొసైటీ 4 దశాబ్దాల ప్రగతి ప్రస్థానాన్ని సభ్యుల ముందు ఉంచుతున్నాము. మన సొసైటీ 1986లో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1964 నిబంధనల మేరకు రిజిస్టర్ చేయబడి 347 మంది సభ్యులతో నామినేటెడ్ కమిటీ సారథ్యంలో తన కార్యకలాపాలు ప్రారంభించడం జరిగింది. విఎస్పి యాజమాన్యం తమ సంస్థ ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఉద్యోగులు ఆర్థికంగా బలపడితే సంస్థ ప్రతిష్ట సైతం పెరుగుతుంది అనే సదుద్దేశంతో విఎస్పి థ్రిఫ్ట్ సొసైటీ కార్యకలాపాల నిర్వహణకు సెక్టార్ 2లో 126C క్వార్టర్ను కేటాయించడంతో పాటు 1 లక్ష రూపాయలు వడ్డీ లేని రుణం మరియు 40,000 రూపాయలు విలువైన ఆఫీస్ ఫర్నిచర్ను సమకూర్చడం జరిగింది. నాటి నుండి నేటి వరకు గౌరవ సభ్యుల సహకారం, విఎస్పి యాజమాన్యం అందజేసిన నిర్మాణాత్మక సహకారం, వివిధ ఆర్థిక సంస్థలు, జిల్లా సహకార సంస్థ అధికారులు ఇచ్చిన అండదండలు, సిబ్బంది అంకిత భావం, పాలకవర్గం అనుసరించిన పారదర్శక విధానాల వలన దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. సొసైటీ స్థాపించిన తొలి రోజులలో సభ్యులకు ఇచ్చే రుణ పరిమితి 5,000 రూపాయలు మాత్రమే. ఈ రుణాలు సహితం వివిధ ఆర్థిక సంస్థల నుండి సొసైటీ రుణాలు తెచ్చి ఇవ్వడం జరిగేది. నిధుల కొరత కారణంగా రుణాల మంజూరులో జాప్యం జరిగేది. కాలక్రమంలో విఎస్పి ఉద్యోగుల నియామకాలు ఊపందుకోవడంతో సొసైటీ సభ్యుల సంఖ్య క్రమేపీ పెరిగి 300 మంది సభ్యుల సంఖ్య 2013 నాటికి అత్యధికంగా 17,002కి చేరుకుంది. సభ్యులు చేసే వివిధ పొదుపు పథకాలకు అత్యధికంగా వడ్డీ ఇవ్వడం ద్వారా సభ్యులలో పొదుపును ప్రోత్సహించడం వల్ల సొసైటీ ప్రారంభంలో 5 లక్షలుగా ఉన్న డిపాజిట్లు 2022 నాటికి 300 కోట్లకు చేరుకున్నాయి. దీనివలన సొసైటీ సభ్యులకు ఇచ్చే రుణాల పరిమితి 5,000 రూపాయల నుండి దశల వారీగా గరిష్టంగా అన్ని రుణాలు కలిపి 10 లక్షల వరకు ఆర్థిక సంస్థలపై ఆధారపడకుండా చెల్లించే స్థాయికి చేరుకోవడం జరిగింది. రుణాల కోసం దరఖాస్తు చేసి వేచి చూసే పరిస్థితి నుండి దరఖాస్తు చేసిన 2 రోజులలోనే సభ్యుల బ్యాంకు ఖాతాలకు జమ చేసే స్థాయికి సొసైటీలో సభ్యుల డిపాజిట్లు చేరుకోవడం జరిగింది. 90వ దశకంలో ఆర్థిక సంస్థలు ఉద్యోగులకు రుణాలు మంజూరు చేసే ప్రక్రియ అత్యంత క్లిష్టంగా అనేక షరతులతో ఉండేవి. దానితో మన ఉద్యోగులు రుణాలు పొందడం కష్టతరంగా ఉండేది. మన థ్రిఫ్ట్ సొసైటీ దీనికి భిన్నంగా
అత్యంత సరళంగా ఏ విధమైన షరతులు లేకుండా ఉద్యోగులకు అవసరమైన రుణాలు సరసమైన వడ్డీకి మంజూరు చేసి సభ్యుల పిల్లల ఉన్నత విద్యకు అవసరమైన ఫీజుల చెల్లింపుకు, వివాహాది శుభకార్యాలకు, గృహ నిర్మాణానికి అన్ని రకాల ఆర్థిక అవసరాలు తీర్చడంలో అండదండలు అందించడం జరిగింది. సభ్యులు సొసైటీ పట్ల నమ్మకంతో చేసిన పొదుపు సొసైటీ వార్షిక టర్నోవర్ 10 లక్షల రూపాయల స్థాయి నుండి 2022 నాటికి 390 కోట్ల రూపాయలకు చేరుకుంది. సభ్యులకు షేర్ క్యాపిటల్పై చెల్లించే డివిడెంట్ 8% నుండి గరిష్టంగా 35% వరకు చెల్లించడం జరిగింది. ప్రతి ఏడాది విద్యా సంవత్సరంలోనూ దేశవ్యాప్త పోటీ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెరిట్ అవార్డులు అందజేయడం జరిగింది. 1995-96 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఉమ్మడి రాష్ట్రంలోని 480 సొసైటీలలో విఎస్పి ఉద్యోగుల థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ బెస్ట్ వర్కింగ్ సొసైటీ అవార్డును అప్పటి మాతా శిశు సంక్షేమ శాఖామాత్యులు శ్రీమతి సీతారామమ్మ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. 2013 సంవత్సరంలో బెస్ట్ సొసైటీ అవార్డు అప్పటి సహకార శాఖామాత్యులు శ్రీ కాసు వెంకటకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. 2012లో మన సొసైటీ రజతోత్సవ వార్షికోత్సవాల సందర్భంగా గౌరవ సభ్యులకు ప్రెస్టీజ్ కుక్కర్ను, బెస్ట్ సొసైటీ అవార్డును అందుకున్న సందర్భంగా నిర్లేప్ కడాయిని కానుకగా అందజేయడం జరిగింది. ఉద్యోగ విరమణ, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన సభ్యులకు వారి ఫైనల్ సెటిల్మెంట్తో పాటు సొసైటీ ప్రవేశపెట్టిన సూపరాన్యూషన్ ఫండ్ ద్వారా వారి సభ్యత్వ కాలానికి ఏడాదికి 850 రూపాయలు చొప్పున అందజేయడం జరుగుతుంది. విఎస్పి యాజమాన్యం సొసైటీకి సమకూర్చిన విశాలమైన భవనంలోకి కార్యాలయాన్ని మార్చడం ద్వారా పూర్తిస్థాయి కంప్యూటీకరణ చేసి ఎస్ఎంఎస్ విధానం, ఇంటర్నెట్లో సభ్యులు తమ డిపాజిట్లు, లోన్ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకునే సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ 4 దశాబ్దాల సొసైటీ ప్రగతి ప్రస్థానంలో సాధించిన విజయాలలో ముఖ్య భూమిక పోషించింది విఎస్పి యాజమాన్యం అందించిన నిర్మాణాత్మక సహకారం. గౌరవ సభ్యులు అందించిన సహకారం, సలహాలు, సూచనలతో పాటు విఎస్పిలోని హెచ్ఆర్, వెల్ఫేర్, పే సెక్షన్లు అందించిన సహకారం కీలక పాత్ర పోషించడం జరిగింది. సభ్యుల పొదుపు, నెలవారీ మొత్తాలు, రుణ వాయిదాలు, డెత్ ఫండ్ వంటి రికవరీలన్నీ సభ్యుల జీతాల నుండి జరగడం, చేసిన రికవరీలు విఎస్పి యాజమాన్యం సొసైటీకి వారం రోజులలో జమ చేయడం వల్ల సొసైటీ పురోగతి సభ్యులకు వారి పొదుపు మొత్తాలు, రిటైర్ అయిన ఉద్యోగులకు వారి ఫైనల్ సెటిల్మెంట్స్ సకాలంలో చేయడానికి దోహదపడింది. ఈ ప్రక్రియ కరోనా కష్టకాలంలో కూడా నిరాటంకంగా కొనసాగింది. కానీ కొన్ని నెలల క్రితం విఎస్పి ఆర్థిక ఇబ్బందుల కారణంగా జీతాల నుండి చేసిన రికవరీలు సొసైటీకి చెల్లింపులు చేసే విషయంలో జరిగిన జాప్యం వలన సభ్యులు తమ అవసరాల కోసం పొదుపు మొత్తాలు విత్డ్రా చెల్లింపులో, రిటైర్ అయిన ఉద్యోగుల ఫైనల్ సెటిల్మెంట్స్ చెల్లింపులో సైతం ఆలస్యం జరిగింది. సొసైటీ కార్యకలాపాలన్నీ, సభ్యుల పొదుపు మొత్తాలు అన్నీ సభ్యులకు రుణాలుగా మంజూరు చేయడం ద్వారానే జరుగుతాయి. చెల్లింపులు సైతం రుణ వాయిదాలు రికవరీ అయ్యి సొసైటీకి జమ అయినప్పుడు మాత్రమే ఆటంకం, జాప్యం లేకుండా సాగుతాయి. ఈ ప్రక్రియలో వచ్చిన ఇబ్బందుల కారణంగా సొసైటీ సభ్యులలో తమ డిపాజిట్ల పట్ల అభద్రతాభావం నెలకొని భయాందోళనలకు దారితీసింది. కొద్దిమంది అవగాహన రాహిత్యంతో వ్యాప్తి చేసిన పుకార్లు సైతం సభ్యుల భయాందోళనలకు కారణమయ్యాయి. ఈ పరిస్థితి నుండి సొసైటీని రక్షించుకోవడం కోసం గౌరవ సభ్యులకు వారి డిపాజిట్లకు ఏ విధమైన డోకా లేదనే భరోసా కల్పించడం కోసం పాలకవర్గం, జిల్లా కోఆపరేటివ్ అధికారుల సలహా సూచనల మేరకు మహాజన సభలో గౌరవ సభ్యులు ఇచ్చిన సూచనల మేరకు కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. సొసైటీ ప్రయోజనాల కోసం పాలకవర్గం చేపట్టిన చర్యల వలన సభ్యులు కొందరు ఇబ్బంది పడినప్పటికీ డిపాజిట్దారులలో నెలకొన్న అభద్రతాభావాన్ని పోగొట్టడానికి తీసుకున్న చర్యలు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడానికి తీసుకున్న చర్యలు కాదు.
ఆర్థిక అవసరాల కోసం సభ్యుల పొదుపు మొత్తాలు విత్డ్రా చేసుకునే వారికి ఫైనల్ సెటిల్మెంట్స్ వీలైనంత వేగంగా చేయడం కోసం రుణాలు మంజూరు చేయడం నిలిపివేయడం జరిగింది. రుణగ్రహీతలు డిఫాల్టర్స్ కాకుండా ఉండడం కోసం మహాజన సభ ఆమోదంతో సభ్యుల డిపాజిట్ల నుండి ఈఎంఐలు సర్దుబాటు చేయడం జరిగింది. సభ్యులను వారి రుణ వాయిదాలు నేరుగా సొసైటీ కార్యాలయంలో జమ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. సొసైటీ కార్యాలయానికి రావడానికి సభ్యుల డ్యూటీల కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని యూపీఐ చెల్లింపులను, ఎస్బీఐ కలెక్ట్ ద్వారా ఆన్లైన్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇదే సమయంలో అడ్మినిస్ట్రేటివ్ కారణాల వలన యాజమాన్యం నిలిపివేసిన సభ్యుల ఈఎంఐ శాలరీ రికవరీని పునరుద్ధరించవలసిందిగా యాజమాన్యాన్ని అభ్యర్థిస్తున్నాం. ఈ విషయం యాజమాన్యం పరిశీలనలో ఉంది. యాజమాన్యం సానుకూలంగా స్పందించి ఈఎంఐ శాలరీ రికవరీని పునరుద్ధరిస్తుందని ఆశిస్తున్నాం. తాత్కాలికంగా వచ్చిన ఈ ఇబ్బందులు తొలగి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు గౌరవ సభ్యుల సహాయ సహకారాలను పాలకవర్గంగా అభ్యర్థిస్తున్నాం. అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకొని ఇప్పటికే మెజారిటీ గౌరవ సభ్యులు తమ ఈఎంఐలు చెల్లింపులు చేస్తున్నందుకు పాలకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రుణాల రికవరీ పూర్తి స్థాయిలో జరిగితే కొత్తగా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. క్లిష్ట సమయంలో మన సొసైటీకి అండదండగా నిలబడిన గౌరవ సభ్యులందరికీ పాలకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధమైన సహకారాన్ని భవిష్యత్తులో కూడా అందించాలని అభ్యర్థిస్తున్నాం. నూతన సంవత్సర కానుకగా మన ఉక్కు ఉద్యోగులందరికీ ఐడి కార్డు హోల్డరు విత్ ట్యాగ్ అందించాలని పాలకవర్గం నిర్ణయించిందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. సొసైటీ 4 దశాబ్దాల ప్రగతి ప్రస్థానంలో భాగమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాలకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.